ఈరోజు రెసిపీ పాలకూర మెంతికూర పప్పు. దీనికి కావలసినవి ఒక గుప్పెడు మెంతికూర, ఒక గుప్పెడు పాలకూర, ఒక 100 గ్రామ్స్ కందిపప్పు తీసుకోవాలి. ఒక టమాటో, ఒక ఆనియన్, ఒక టీ స్పూన్ కారము, ఒక టీ స్పూన్ ధనియా పౌడరు, ఒక 4 పచ్చిమిర్చి, రుచికి తగ్గంత సాల్టు, పోపు దినుసులు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు తీసుకోవాలి. కుక్కర్ గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక టమాటో వేసుకోవాలి. ఇది కూడా నూనెలో కొంచెం ఫ్రై అయ్యాక పసుపు వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక పప్పు వేసుకోవాలి. పప్పు నూనెలో ఫ్రై కావాలి. తర్వాత మనము ఒక గుప్పెడు పాలకూర, గుప్పెడు మెంతికూర తీసుకున్నాం కదా, దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ నూనెలో బాగా ఫ్రై కావాలి. ఈ ఆకుకూరలలో కాల్షియము, మెగ్నీషియం ఉంటాయి. ఇవి తినడం వల్ల మనము అనారోగ్య సమస్యలు ఉండవు. ఇప్పుడు కారము, ధనియా పౌడరు వేసుకోవాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మెంతికూర, పాలకూర కలిసి మనము పప్పుతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఒక 2 విజిల్లు రానివ్వాలి. చూడండి, పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు మనము రుచికి తగ్గ సాల్ట్, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అయిపోయిందండి మెంతికూర, పాలకూర పప్పు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.